యేసయ్య సమాధి మీద బాంబుల మోత. మరి చేతనైతే పాస్టర్లందరూ కూడా చేతనైతే వెళ్ళి యేసు ప్రభు సమాధిని కాపాడుకోండి అని ఒక థంబ్నెయిల్తో ఒక సహోదరి వీడియో చేసింది. ఈ సహోదరి పేరు రాధా అని మనోళ్ళు చెప్పారు. అయితే ఈ వీడియోలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, హైందవ సోదరులందరికీ నేను మీకు తెలియజేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. వారిలో కొంతమంది మరి చెడ్డవాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నారు. అయితే చెడ్డవాళ్ళ గురించి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. వాటి విషయంలో నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మీద వీడియోలు చేస్తే మాత్రం మరి ఆ దైవత్వం గురించి నేను తెలియజేయాలి. కాబట్టి మీ అందరికీ ఆ దైవత్వం గొప్పతనం తెలియజేయడానికి వచ్చాను. మరి నేనెవరు అంటే, కొత్తగా ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళకైతే మీకు తెలుస్తుంది, తెలియదు కాబట్టి చెప్తున్నాను. నా పేరు పాస్టర్ కృష్ణం నాయుడు అలియాస్ కిరణ్ పాల్. మరి 3 తరాల రౌడీయిజం అని అంతకుముందు వీడియోస్లో తెలియజేశాను. అంతకుముందు ఆయుధాలు కత్తులని కారులో పెట్టి తిరిగేవాళ్ళం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాం. ఆ గొప్ప దైవత్వం, యేసుక్రీస్తు ప్రభు నాకు అనుగ్రహించిన మనశ్శాంతి, పాప క్షమాపణ, రాబోతున్న తీర్పు నుంచి నన్ను తప్పించిన విధానాన్ని అనేకమైన ప్రజలకు తెలియజేస్తా. వారికి ఇష్టం ఉన్నప్పుడు మరి బలవంతం మత మార్పిడులు కాదు, కానీ హృదయపూర్వకంగా మనసు మార్పిడులు జరిగి, రాజ్యాంగపరంగా మీ దృష్టిలో మత మార్పిడులు అంటున్నారు కానీ హృదయపూర్వకంగా మనసు మార్పిడులు జరిగి వారి జీవితాలు వర్ధిల్లుతున్నాయి. కాబట్టి నేను యేసు ప్రభువు గురించి వ్యతిరేకంగా మాట్లాడి, ఆ దైవత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ నేను కొన్ని విషయాలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మరి సకల జనులు ఈ విషయాలు వినండి. మరి ఈ యొక్క అమ్మాయి పేరు రాధా అని చెప్పారు, ఈ సహోదరి పేరు. మరి యేసు ప్రభు సమాధి మీద బాంబుల మోత, మరి చేతనైతే పాస్టర్లు వెళ్ళి యేసు ప్రభు సమాధిని కాపాడండి అని వీడియో చేసింది. ఈ అమ్మాయి కొన్ని మాటలు విన్న తర్వాత నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. రైట్. విషయానికి వస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడట. ఆ విషయాన్ని పోయిన ఆదివారం ఆ మాజీ అధ్యక్షుడి కార్యాలయం నుండి ధృవీకరిస్తూ ప్రపంచానికి తెలియజెప్పారు. ఆ తర్వాత ఈ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రులు, మన భారత ప్రధాని శ్రీమాన్ మోడీ గారితో సహా అందరూ ఈ జో బైడెన్ గారు తొందరగా కోలుకోవాలి అంటూ అందరూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పోస్టు పెట్టడం జరిగింది. పాపం జో బైడెన్ గారికి తెలిసినట్లేదు. కాస్ట్లీ హాస్పిటల్లో అమెరికాలో చికిత్స తీసుకుంటాడు ప్రోస్టేట్ క్యాన్సర్ కి. ఇక్కడ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవర్ఫుల్ పాస్టర్లు, ఎవరో పవర్ఫుల్ పాస్టర్లు తల మీద ఖర్చూపులు వేసి, ప్రేయర్ ఆయిల్ రాసి, ప్రేయర్ వాటర్ చల్లి, టచ్ మంటలు, టచ్ మంటలు, టచ్ మంటలు అనుకుంటూ స్టేజ్ మీద యాక్షన్లు చేస్తూనే చచ్చిపోయిన వాళ్ళని కూడా లేని కూర్చోబెడతారు. కరోనాను కూడా ప్రపంచంలో లేకుండా నెట్టేస్తారు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని కూడా. సరే, ఈ విషయాల తర్వాత మాట్లాడదాం. మరి ఈ అమ్మాయి సహోదరి, మరి హైందవ సహోదరి రాధా అనే అమ్మాయి తెలియజేస్తుంది ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు అంటే మాజీ అధ్యక్షుడు మరి జో బైడెన్కి ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది. దేహంలో ప్రోస్టేట్ ప్రాబ్లం అంటే మనం యూరిన్ పోసుకుంటాం కదా, ఆ యూరిన్ పోసుకునే ప్లేస్లో ఒక భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. ఈ క్యాన్సర్ వచ్చిందని అతనే మరి తెలియజేశాడు. అనేక దేశ అధ్యక్షులు ఆయన కోలుకోవాలని వారు కూడా మరి తెలియజేశారు, వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. అయితే ఈ సహోదరి చెప్పేది ఏంటంటే, ఆ జో బైడెన్కి మరి యూరిన్ పోసుకునే ఆ ప్లేస్, ప్రోస్టేట్ అంటే ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో అంగం అంటారు. మరి ఆ ప్లేస్ను మరి స్వస్థత కోసం మరి అమెరికా కాదు కానీ అమెరికాలో ఆయన హాస్పిటల్ ఉన్నాడు. మరి ఆంధ్రాలో చాలామంది టచ్ పాస్టర్లు ఉన్నారు కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. కానీ సహజంగా ఇది లేడీస్ మాట్లాడాల్సిన విషయం కాదు. సరే, ఈ హైందవ సోదరు మాట్లాడింది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఈ సోదరికి అభ్యంతరం ఏంటంటే, క్రిస్టియానిటీలో పాస్టర్లు కచ్చిపులు అమ్ముకుంటున్నారు కొంతమంది. దానికి నేను వ్యతిరేకమే. బైబిల్ గ్రంథం ప్రకారంగా చెప్తున్నాను. ఎంత గొప్ప సేవకులైనా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. అయితే వాళ్ళు సమర్థించుకునేది ఏంటంటే, కచ్చిపులు అమ్ముకుంటున్నాం లేకపోతే అవి అనుకున్నాం సమర్థించుకునేది ఏంటంటే, వారు మినిస్టరీకి లేకపోతే మినిస్ట్రీకి ఖర్చు పెడుతున్నాం కదా అంటారు. మీ మినిస్ట్రీకి కచ్చిపులు అమ్మి లేకపోతే మొలతాళ్ళు అమ్మి దేవుడి సేవ చేయాల్సిన పని లేదు పాస్టర్స్లారా. నేను చెప్తున్నాను, మీ ద్వారా మీ యొక్క పరిస్థితిలో నుంచి ఎంతోమంది, మీ ఫ్యాక్టరీలో నుంచి ఎంతోమంది తయారవుతారు ఇలాగా. కాబట్టి మంచి క్రిస్టియానిటీని తీసుకెళ్దాం. కాబట్టి కచ్చీఫ్లు అమ్ముకునే వాళ్ళని లేకపోతే ఆయిల్ అమ్ముకునే వాళ్ళని నేను ఖండిస్తున్నాను. ఈ అమ్మాయి ఖండించడమే కాదు, ఈ సహోదరి ఖండించడమే కాదు, నేను కూడా పాస్టర్గా ఖండిస్తున్నాను. కచ్చీఫ్లు అమ్ముకోవటం కానీ, ఆయిల్ అమ్ముకోవటం కానీ, జెరూసలేం నుంచి తీసుకొచ్చిన ఆయిల్ అమ్ముకోవటం కానీ మరి నేను ఖండిస్తున్నాను. ఒక దైవ సేవకుడికి ఎందుకు ఖండిస్తున్నానంటే, మీరు బోధన కాపాడండి, వాక్యాన్ని కాపాడండి అని యేసు ప్రభువు ఎన్నోసార్లు ఆక్రందన చేశారు. కాబట్టి ఆ క్రమంలో రోమపత్రిక 1:11 నా స్టాండ్ అని చాలాసార్లు
చాలాసార్లు చెప్పాను, మనందరం స్థిరత్వం కోసం వాక్యం మీదే మనం భక్తి కట్టుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా వాక్యమే దేవుడు అయినాను కాబట్టి ఆ విధంగా మనం భక్తి కట్టుకోవాలి. ఇప్పుడు ఈవిడి గారికి ఉన్న అభ్యంతరం ఏంటంటే, మన ఆంధ్రాలో పాస్టర్లు టచ్ అని చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ జో బైడెన్ దగ్గరికి విషయం తెలియజేసి మరి ఆ ప్లేస్లో టచ్ అని కొట్టండి అంటుంది, లేకపోతే టచ్ అని చెప్పండి అంటుంది. మరి వీడియో ముందు ఏమంటుంది, మీరు నవ్వుకోండి కానీ సీరియస్గా తీసుకోండి అంటుంది. నిజంగా క్రిస్టియానిటీ అపహాస్యపాలవుతుంది. రోమపత్రికలో మిమ్మల్ని బట్టి నా నామము దూషించబడుతుంది. హైందవ సోదరులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఇవి చెప్పిన మాటలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కానీ వాస్తవాలు లేని కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే నేనేమంటానంటే, హైందవ సోదరులందరినీ ప్రేమించి ఈ వీడియో చేస్తున్నాను, క్రైస్తవులందరినీ స్థిరత్వం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే కచ్చీపులు అమ్ముకోవటం, మరి ఆయిల్ బాటిల్స్ అమ్ముకోవటం యేసు ప్రభు విషయంలో నిషేధము, లేకపోతే అది వ్యాపారమే అని నేను డిక్లేర్ చేసి మాట్లాడుతున్నాను. కానీ ఈ అమ్మాయి చెప్పేది ఏంటంటే, జో బైడెన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్లో టచ్ అని కొట్టాలంట. నిజంగానే మన ఆంధ్రాలో ఈ అమ్మాయి చెప్పినట్లుగానే నాకు కూడా కొన్నిసార్లు అనిపించింది ఏంటంటే, మరి బైబిల్లో స్వస్థతలు లేవా అంటే, స్వస్థతలు ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా స్వస్థతలు ఉన్నాయి. ఏంటి ఆ స్వస్థతలు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మీరందరూ చివరి వరకు వీడియో చూడండి, చాలా అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయబడతాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 23వ వచనంలో, యేసు వారి సమాధి మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించును. 24వ వచనం, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకురాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాబట్టి దేవుడి దగ్గర స్వస్థత ఉంది. ఈ విషయంలో బైబిల్ చెప్పిందని నేను ఎలా నమ్మాలి? హైందవ సహోదరులారా, లేకపోతే సకల జిల్లారా, మనందరం ఎందుకు నమ్మాలంటే, మా కుటుంబాల్లో ఎన్నో స్వస్థతలు జరిగినాయి, మా కుటుంబాల్లోని ఎన్నో కార్యాలు జరిగినాయి. నా తల్లి గర్భసంచి స్వస్థపరిచాడు దేవుడు. అంటే హాస్పిటల్స్కి వెళ్ళొద్దా అంటే హాస్పిటల్స్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, పాస్టర్లు అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు, విశ్వాసాలు ఏంటి ఇలా జరుగుతుందని. నేనేం తెలియజేస్తున్న హైందవ సోదరులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, సైతాను సూత్రాలు మీకు తెలియదు హైందవ సోదరులరా. మరి సైతాను యొక్క సైతాను అనారోగ్యాలు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే సైతాను ద్వారా, చీకటి ద్వారా వచ్చే అనారోగ్యం అయితే ఎన్ని హాస్పిటల్ తిరిగినా స్వస్థత రాదు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా స్కానింగ్లో ఏమీ లేదని వస్తుంది. ఇది మా కుటుంబాల్లోనే జరిగింది. అందుకే నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ ఏమీ లేదని వస్తుంది. కానీ ఆ సేవకుల దగ్గర, ఆ సేవకులు అంటే టచ్ అనే పాస్టర్లు, వీళ్ళందరూ కూడా బోగస్ అని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? ఈ టచ్ అనే బోధ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచో వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా మరి దైవ సేవకులకు అభిషేకం ఉంటుంది, స్వస్థలు వస్తాయి. దైవ సేవకుడు గొప్పవాడు కాదు, గాడిద లాంటి వాడు. ప్రపంచంలో ప్రతి దైవ సేవకుడు ఒక గాడిద లాంటి వాడు. ఈ గాడిద మీద యేసుప్రభువు ఉంటే స్వస్థలు వస్తాయి. అయితే నేను మీకేం తెలియజేస్తాను, స్వస్థతలు ఉన్నాయి. యేసుప్రభువు స్వస్థపరిచారు, మన కుటుంబాల్లో కూడా ఉంటాయి. అలానే హాస్పిటల్కి వెళ్ళొద్దంటే వెళ్ళండి. హాస్పిటల్స్ వలన కాని రోగాలు ఖచ్చితంగా చీకటి వలన వచ్చినాయి. అది అభిషేకం ద్వారానే స్వస్థలు వస్తాయి. అలాగా మిరాకిల్స్ జరుగుతాయి. రాధా అనే అమ్మాయికి నేను తెలియజేస్తానంటే, అమ్మ స్వస్థతలు ఉన్నాయి. ఒకప్పుడు నేను మా జీవితంలో ఘోరమైన పని, నా తల్లి గర్భసంచిని ముట్టాడు దేవుడు, హాస్పిటల్ తిరిగినా తగ్గల. మేము మరి నాయుడు సామాజిక వర్గం నుంచి కన్వర్ట్ అయ్యాం. యేసుప్రభుని అంతకుముందు దూషించాం, యేసుప్రభువారిని అంతకుముందు మేము దూషించాం. యేసుప్రభువారిని మాలవాళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు అని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మేము భుజానేసుకున్నాం. ఆర్యులు చెప్పిన మాటలు భుజానేసుకుని ఎంత అపచారం మూట కట్టుకున్నాం. మనుషులందరూ సమానంగా మేము చూడలేకపోయాం. దయచేసి యేసయ్య దగ్గర స్వస్థ ఉందని ఈ మాట తెలియజేస్తున్నాం. అయితే ఈ అమ్మాయి చెప్పే ఎగతాళిగా మాట్లాడుతుంది, నవ్వుకుండా అని చెప్తుంది. ఈ అమ్మాయి ఇంకొన్ని విషయాలు చెప్పింది, ఆ విషయాలు నేను రెమెడీ చెప్తాను. రైట్, ఇదే ఈ అమ్మాయి ఏమంటుందంటే, గర్భం లేని వాళ్ళు కూడా స్టేజ్ మీద కడుపు చేస్తారంటుంది. ఇది కొంచెం వ్యంగ్యంగా ఉంది. ఈ అమ్మాయి, అమ్మ చెల్లెమ్మ నువ్వు ఆ మాటలు అనకూడదు, కొంచెం మాటలు మిగిలేవు. నువ్వు ఏం మిగిలేవంటే, నువ్వు చెప్పని సద్విమర్శ ఎప్పుడైనా చేయొచ్చు, ఎలానే చేయొచ్చు. స్టేజ్ మీదే పాస్టర్లు గర్భవతి చేస్తారు, కడుపులు చేస్తారు మాటలు మీరు మాట్లాడుతున్నారు. అది హైందవ సోదరులందరూ కూడా మరి మీరు వినండి. ఇలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయకూడదు. చాలామంది హైందవుల్లో డేరాబాబా లాంటి వాళ్ళు ఉంటారు, నిత్యానంద లాంటి వాళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీలో కూడా పాస్టర్లు దొంగలు ఉన్నారు, లేకపోతే ముస్లింలు కూడా నమాజులు చేసేవాళ్ళు కూడా దొంగలు ఉంటారు. అన్ని మతాల్లో నేను ఎప్పటికీ చెప్తున్నాను నా వీడియోస్లో, ప్రతి మతంలో కూడా దొంగలు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు. కానీ చెడ్డవాళ్ళని బట్టి, దొంగలను బట్టి ఈ మతాన్ని స్టాండ్ చెడ్డదని ఎప్పుడు చెప్పకూడదు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దైవత్వం గురించి మనందరం తెలియజేసుకుంటున్నాం, మరి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ అమ్మాయి ఏముంటుందంటే స్టేజ్ మీదే కడుపులు తీసుకొస్తారు, లేకపోతే కడుపులు చేస్తారు అని చెప్పి మాట్లాడుతుంది స్టేజ్ మీదే. అది ఎంత తప్పు మాట. కాబట్టి దేవుడు అభిషేకం ఉంది. అభిషేకం యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అభిషేకించి ఆయన సమాజ మందిరాల్లో వాడుకున్నారు. అదే అభిషేకము సంఘాల్లో పనిచేస్తుంది. అయితే ఈ ఉన్న సమస్య, ఇంకో సమస్య ఏంటంటే ఇవేం మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి మీద బాంబులు మోత, దమ్ముంటే వెళ్ళి ఆపుకోండి, యేసుప్రభు సమాధి కాపాడండి అన్నట్లుగా మీరందరూ కామెంట్స్లో మీరు తెలియజేయండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర స్వస్థతలు ఉన్నాయా లేవా? వినే వాళ్ళందరికీ మీరు స్వస్థపడితే మీ పేరు రాసి నేను పలానా విషయంలో స్వస్థపడ్డాను, దేవునికి మహిమ కలిగిన కానీ కామెంట్లో తెలియజేయండి. నేను కామెంట్లకు ఆన్సర్ ఇస్తాను, నేను కూడా బలపరచబడతాను. ఎందుకంటే మీరు ఒకరి విశ్వాసం, రోమాపత్రిక 1:11 ప్రకారంగా ఒకరి విశ్వాసం వల్ల ఒకరు బలం పొందుకోమని యేసయ్య తెలియజేశారు. కాబట్టి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీరు స్వస్థతలు పొందిన ప్రతి వారు కూడా ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ చేయాలి? దేవుని నామాన్ని మహిమపరచండి. ఆ కామెంట్లు కొన్ని వందల మంది, వేల మంది క్రైస్తవులు చూస్తారు, క్రైస్తవేతరులు చూస్తారు. ఆ క్రైస్తవేతరులు చూసిన వాళ్ళందరూ కూడా మారు మనసు పొందే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరందరూ కామెంట్లో తెలియజేయండి. మీరు స్వస్థపడ్డారా లేదా, యేసు ప్రభు వారు ఆయన దైవత్వం ఉందా లేదా కూడా కామెంట్లో మీరు తెలియజేయండి. అయితే ఈ అమ్మాయి అన్న మాటలు ఇంకొంచెం కాబట్టి ఈ అమ్మాయి చెప్పేది ఏంటంటే కాబట్టి ఈ అమ్మాయి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంది. సరే, ఈ అమ్మాయి విజ్ఞతకి నేను విడిచిపెట్టాను, సహోదరిని దేవుడు క్షమించునుగాక. ఇక్కడ ఏమంటారంటే జో బైడెన్ ప్రోస్టేట్ అంటే ఆయనకి పాస్ పోసుకుని ఆ ప్లేస్ని టచ్ కొట్టండి అంటుంది, పాస్ పోసుకుని ఆ ప్లేస్ని కచ్చిపోయండి అంటుంది, మరి ఆ ప్లేస్ని మీరు వెళ్ళి ఇట్లా కొట్టండి అంటుంది. అంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంది. దేవుడు ఈ అమ్మాయిని క్షమించునుగాక. అయితే దైవ సేవకులందరూ కూడా ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడటానికి దయచేసి కచ్చిపులు అమ్మటం, నూనె బట్టలు అమ్మటం ఇవన్నీ చేయకూడదు. అయితే నేను ఇంకో మాట తెలియజేస్తున్నాను. మరి యేసుకు ఇవన్నీ మాటలకు నేను అభ్యంతరం కాదు. యేసయ్య సమాధి మీద బాంబులు మోత, యేసయ్య సమాధిని కాపాడుకోండి అని మాట్లాడుతుంది. మీరు గోవింద సేవ అంట ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో. అయితే ఆ అమ్మాయిని దేవుడు మంచి మారు మనసు రక్షణ దిశగా మంచిగా చక్కగా మాట్లాడుతుంది. దేవుడు వారి కుటుంబాన్ని రక్షించుడుగాక. అయితే ఇక్కడ క్రైస్తవులందరికీ వచ్చే అనుమానం ఏంటంటే చాలామంది హైందవ సోదరులు మరి స్పోక్ పర్సన్స్ కూడా జెరూసలేం అనే ప్రాంతం, లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అరబ్ దేశాలు అంటే మహమ్మదీ దేశాలు, యేసుప్రభు వారి యోధా దేశాలు ఇవన్నీ కూడా బాంబులు జరుగుతున్నాయి. భారతదేశం క్షేమంగా ఉంది కాబట్టి భారతదేశం గొప్పదని చెప్తున్నారు. నేనేమంటానంటే యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే ప్రవచించారు. ఏంటి ఆ ప్రవచనం అంటే బైబిల్లో మత్తయి సువార్తలో 23వ అధ్యాయాన్ని నేను తెలియజేస్తాను. ఆయన ముందే చెప్పారు, ఎవరిని మోసం చేసే దైవత్వం కాదండి అది యేసయ్యది. ఎవరిని మోసం చేసే ఆ లక్షణాలు యేసుప్రభు వారిలో లేవు. నాలో పాపం ఉన్నది మీలో ఎవరు స్థాపిస్తారన్న గొప్ప దేవుని యొక్క కుమారుడికి వచ్చి పరిచయం చేసుకున్న గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ప్రవచనంలో చెప్పారు. ఏమని ప్రవచనం చెప్పారు? 24వ అధ్యాయంలో మరి 6వ వచనం చూస్తే, మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి జరగవలసి ఉన్నవి. తర్వాత 7వ వచనం చూస్తే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడ కరువులు భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అసలు యుద్ధాలు జరగవు, యూదా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో యుద్ధాలు జరగవు, అరబ్ దేశాలు యుద్ధాలు జరగవు అని చెప్పలేదు. ఈ అమ్మాయికి బైబిల్ చరిత్ర తెలియదు. ఈ రాధా అనే అమ్మాయికి
యేసుప్రభు ముందే చెప్పాడు. ఎందుకంటే జెరూసలేం గురించి యెరూషలేములో ఎంతోమంది ప్రవక్తలు చంపేశారు. కాబట్టి మానవ పుట్టుక అనేది ఒక అద్భుతమైన మర్మమైంది. ఈ మర్మమైన పుట్టుకనేది యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరిచి మొత్తం అంతా ముందే ఆయన ప్రవచనం చెప్పారు. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి, అరబ్ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఒక ప్లేస్, అంటే ఒక ల్యాండ్, ఒక స్థలం యొక్క ఆధిక్యత, ఒకే ఒక స్థలం పాలస్తీనాలో ఉన్న ఆ స్థలం అనేది మరి ప్రపంచంలో 3 ప్రసిద్ధ మతాల యొక్క వివాదంగా ఉంది. ఏంటంటే మహమ్మదీయులకి, యోధులకి, క్రైస్తవులకి. ఏంటి ఆ ల్యాండ్ అంటే అబ్రహాము మరి ఇస్సాకును బలిచ్చిన ప్రదేశం. కాబట్టి ఇదంతా హిస్టారికల్గా ఉంది. ఇదన్నీ జరగవలసినవి ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనం చెప్పాడు. దయచేసి రాధా అనే అమ్మాయికి నేనేం తెలియజేస్తున్నానంటే, ఈమె యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్యంగ్యంగా మాట్లాడింది. అయితే కొంతమంది సేవకుల గురించి నేను హైందవ సోదరులందరూ కూడా మీరందరూ వినండి, మా వీడియోస్ వినండి. నేను మనశ్శాంతిలోకి యేసు ప్రభువారు నన్ను తీసుకొచ్చారు. మరలా చెప్తున్నాను, నేను ఇద్దరే వ్యక్తులు గొప్ప దైవ సేవకుల గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్తుంది కొన్ని వేల మందిని పాస్టర్లు మోసం చేస్తున్నారు. మరి టచ్ బోధకులు అనే వ్యక్తులను మీరు దైవ సేవకులకు తెలియజేస్తున్నాను. అలాంటి ప్రొడక్ట్ అనేది మనం రిలీజ్ అవటానికి లేదు. ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయి అంతే. దైవ సేవకులు హస్త నిక్షేపణ చేసి స్వస్థ వస్తాయి. ఆ హృదయాన్ని బట్టి, హృదయం ఇస్తే స్వస్థలు వస్తాయి, ఇవ్వకపోతే స్వస్థతలు రావు. కాబట్టి మరి ఈ ఇద్దరు దైవ సేవకుల గురించి చెప్తాను. పాల్ యాంగిచో గారు స్వస్థపడ్డా. ఈ ప్రపంచంలోనే కొరియా దేశం అని అందరికీ తెలుసు. హైందవ సోదరులారా మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, సకల జనులు వినండి. ఆయన క్యాన్సర్తో, భయంకరమైన బ్లడ్ క్యాన్సర్తో మరి స్వస్థపడ్డాడు. ఆయన బుద్ధిస్ట్ ఒకప్పుడు. మరి బుద్ధుడిని బాగా గౌరవించేవాడు, బుద్ధుని బాగా ఆరాధించేవాడు. ఆయన్ని మరి మరణ పడకల మీద ఉన్నప్పుడు ఆయన్ని ఒక చిన్న పిల్లలు సువార్త ప్రకటిస్తే స్వస్థపడ్డాడు. ఈరోజు ప్రపంచంలో మరి అన్నిటికంటే పెద్ద టెంపుల్ యేసుప్రభువారి టెంపుల్ కొరియా దేశంలో కట్టబడింది. దయచేసి యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చి దినకర్ అనే దైవ సేవకుడు చెన్నై పట్టణంలో. ఆయన చనిపోయినప్పుడు పెద్ద దేశం అంతా అధ్యక్షులందరూ అక్కడికి వెళ్ళారు. అంత గొప్ప దైవ సేవకుడు. ఆయన కూడా కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోతే ఆయన స్వస్థ వచ్చింది. కొన్నిసార్లు తన కూతురు కూడా తన ఒళ్ళో చనిపోయినప్పటికీ ఆయన ప్రపంచం అంతా సువార్త ప్రకటన. కాబట్టి పుట్టుక మరణం అనేది దేవుడి చేతుల్లో ఉంటాయి. దైవ సేవకుల కుటుంబాల్లో చనిపోరంటే ఎందుకు చనిపోరు? దేవుడు అనుమతిస్తాడు. దైవ సేవకులకి అనారోగ్యాలు రావా? ఎందుకు రావు? ప్రతి దైవ సేవకుడికి బైబిల్లో పౌలు గారికి, తిమోతికి అనారోగ్యాలు ఉన్నాయి. ఎందుకు? దేవుడు అనుమతించాడు. అనుమతిస్తే అనారోగ్యాల్లో ప్రార్థన చేసుకుంటూ అనేకమైన రోగాలతో ఉన్న వాళ్ళకి స్వస్థ దైవ సేవకులు ఇస్తున్నారు అపోస్తులు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఈ అమ్మాయి రాధా అనే అమ్మాయి ఆమె అనేకమైన వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతుంది. ఎందుకంటే స్వస్థతల గురించి మీరు కామెంట్లో తెలియజేయండి. స్వస్థతలు ఉన్నాయి, నేను స్వస్థపడ్డాను, నా తల్లి స్వస్థపడింది. తర్వాత నాకు కొన్ని పరిస్థితులను బట్టి సేవలో మాకు దేవుడు అనేకమైన అనారోగ్యాలు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మా జీవితం ఏంటి? మా జీవితం ఏ పాటిది అన్నట్లుగా మేము కన్నీటితో ప్రార్థన చేసుకుంటాం. ఈ లోకమంతా మాయలోకము, ఓసరవెల్లి లోకం. కాబట్టి యేసుప్రభు రాజ్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. హైందవ సోదరులు, సకల జనులకు నేను తెలియజేసే సువార్త ఏంటంటే యేసుప్రభు వారు సజీవుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని తెలియజేస్తున్నాను. మనశ్శాంతి లేని మాకు మనశ్శాంతిని ఇచ్చాడు. రౌడీజంతో ఉన్న మాకు చక్కటి సాధుతత్వం ఇచ్చాడు. దయచేసి మీరు ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. మరి అనేకమైన వందల వేల సభల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ఒక గాడిద లాంటి వాడిని. యేసుప్రభు వారు గొప్ప దేవుడు, ఆయన దగ్గర స్వస్థత ఉంది. కానీ టచ్ బోధకులు మాత్రం దయచేసి మీరందరూ కూడా అవాయిడ్ చేయండి. యేసుప్రభు వారు కన్నీటితో ప్రార్థన చేసుకుంటే మీ దగ్గరికి వస్తాడు. లేకపోతే ఒక చిన్న సేవకుడి ద్వారా ఏదో నేను ఇట్లా వాక్యం చెప్తున్నాను కాబట్టి ఈ కృష్ణనాయుడు దగ్గర గొప్ప శక్తి ఉందని అనుకోవద్దు. నేను సామాన్యుడినే. మీరు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుని పరిశుద్ధాత్మ వచ్చి స్వస్థపరచవచ్చు. అలాని సేవకులు విభేదిద్దామంటే విభేదించడం కాదు, అది క్రమమై ఉంది. కాబట్టి దైవ సేవకుల వ్యవస్థ చాలా గొప్పది. మహానుభావులు ఉన్నారు. అలాంటి మంచి దైవ సేవకుల వ్యవస్థ ఇంకా రానున్న జనరేషన్స్లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్థతలు ఉన్నాయి, అభిషేకం ఉంది, యేసుప్రభు వారి దైవత్వం గొప్పగా ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో 150 దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. ఈ రాధా అనే అమ్మాయికి చరిత్ర తెలియదు కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కూడా యేసుప్రభు వారిని ఫాలో అవ్వండి. మీ కుటుంబాలకి రక్షణలోకి తీసుకుని రాబోతున్న ఆ యొక్క ప్రళయం నుంచి మనందరి కుటుంబాలను కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించబడును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.